अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 24వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో మనము తెలుగు వాక్యాలకు సమాధానాలు చూస్తున్నాము. అందులో కా బిందు, ఖా బిందు, గా బిందు సంబంధించి మనం తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ బిందు ఘా బిందులో వైశ్య వర్గానికి సంబంధించిన వాక్యాలు చెప్పుకుంటున్నాం. అందులో 2వ వాక్యం వరకు మనం చెప్పుకున్నాము. సార్, ఆ రెండో వాక్యం మళ్ళీ చెప్తారా సార్ ఒకసారి? జీ రాసుకోండి. ఈరోజు మార్కెట్లో చాలా ప్రకాశంగా ఉంది. దుకాణాలన్నీ అలంకరించబడ్డాయి. గ్రాహకులు సామాన్లు కొంటున్నారు, ఇంకా వాళ్ళు నగదు రాసిచ్చి కొంటున్నారు. ఇది వాక్యము, రాసుకోండి. అద్య విపణ్యాం లేదా విపణౌ, నిన్న విపణౌ అని చెప్పాను, ఏదైనా ఒకటి విపణ్యం ₹2 వస్తాయి. అద్య విపణౌ లేదా విపణ్యాం అపూర్వ ఛఠ ఆసీత్. ఈ ఛఠ శబ్దం సందిగ్ధ పదం. ఛఠ అనే పదం ఏంటిది అంటే ప్రకాశార్థం తీసుకున్నారు, అవునా? కానీ ప్రకాశవంతమైనది. అపూర్వ ఛఠ ఆసీత్. ఛఠ ఆసీత్ ఆపణాని కాబట్టి సుసజ్జితాః. आपणानि सुसज्जिताः. आपणाः महोदय. आपणं पुल्लिंग शब्दం ఇచ్చారా? आपणः पुल्लिंग शब्दं महोदय. అయితే आपणाः सुसज्जिताः. आपणाः బహువచనంలో సుసజ్జితాः. అన్యత్ దాంట్లోనే आपणा सुसज्जिताः. वणिजः ग्राहकाणां कृते वणिजः ग्राहकाणां कृते वस्तूनि व्यक्रीणत. वणिजः ग्राहकाणां कृते वस्तूनि व्यक्रीणत. ते च
చెట్ట అంటే ప్రకాశం అనే ఉందండి. ప్రకాశం ఉందా? ఆ, ఓకే అండి. కానీ సంస్కృత పదంలో మనకి ఏదో ఒకటి విభక్తి ఉండాలి అక్కడ. ఆ స్త్రీలింగ శబ్దమై ఉండాలి అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా పదం ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక విభక్తిలో ఉంటుంది. స్త్రీలింగ చట అనేది శబ్దం. స్త్రీలింగ శబ్దం. ఓకే, అట్లయితే కలెక్షన్ ఆఫ్ రేస్ చెట. జీ. ఉన్నాడండి? వస్తుంది. సో ఏం చెప్పుకున్నాం? అంతిమంలో ఉన్నాం. आपणाः सुसज्जिताः वणिजः ग्राहकाणां कृते वस्तूनि व्यक्रीणत ते च मूल्येन अपणन्त ते च मूल्येन अपणन्त पणधातु इच्छा कदा अपणन्त రాశినా అని చెప్పారు మోదే. రాశిం రాశినా ఇక్కడ రాశి చెప్పండి. రాశిం ఉంటే రాశిం అంటే నగదును, రాశిం అంటే రాశినా మూల్యేనా అట్లా ఈ రకంగా అంటున్నారా? ఇక్కడ రాశి మూల్య శుద్ధ ఇచ్చారు కాబట్టి సరిపోతుంది. జీ కవిత కాదు. ఇక్కడ రాశి శబ్దమే మనకి అందులో శబ్దాలలో వచ్చింది కదా, అందుకని రాశి అనేది ఇప్పుడు మూల్యేన అనేది తృతీయలో వచ్చింది కదా. సో రాశికి తృతీయ రాశినా అని అలా చెప్తున్నారు వారు. రాశిం దత్వా లేదంటే రాశిం దత్వ అదన్నా చెప్పొచ్చు. వస్తువుని అపణంత. అలా తీసుకోవాలి. కొంచెం మార్పు చేసినట్టే రాశిం దత్వ అపనంత, రాశిం దత్వ అపనంత స్పష్టంగా ఉండి రాసుకోండి. రాశిం దత్వ మూల్యేన అపనంత, మూల్యపూర్వకంగా మూల్యేన అపనంత అంటే మూల్యం ఇచ్చేయండి, డబ్బు ఇచ్చే అంటే మూల్యానికి ఇచ్చే, అది కూడా సరిపోతుంది మనకు మూల్యం అపనంత. కానీ రాశిం దత్వ కొంచెం సందిగ్ధంగా ఉండకుండా రాసుకోండి, ఇబ్బంది లేదు. బ్రాకెట్ అది కూడా రాసుకోండి కావాలంటే, ఇలా కూడా మనం ప్రయోగం ఇవ్వబడింది కాబట్టి రాసుకోవచ్చు అని చెప్పి. రాశిం దత్వ ఇది శబ్దకోశంలో ఇచ్చారని వాడడం జరిగింది నేను, అందుకని. నెక్స్ట్ చూడండి. ఓకే, స్పష్టమైంది కదండి? స్పష్టమైంది సార్. మూల్యేన అపనంత రాసుకుంటే రాసిన దత్వ అంటే రాశిం దత్వ, రాసిన కదా, రాశిం దత్వ అపనంత, రాసి ఇచ్చి తీసుకునేవాళ్ళు. నెక్స్ట్, అప్పు తీసుకునేవాడు ఎల్లప్పుడూ దుఃఖంగా ఉంటాడు, అప్పు ఇచ్చేవాడు సంతోషంగా ఉంటాడు. అధమర్ణ అంటే అప్పు తీసుకున్నాడు. అధమర్ణ సర్వదా దుఃఖీ భవతి, అధమర్ణ సదా దుఃఖీ భవతి. ఉత్తమర్ణ ఏధతే అంటే వృద్ధి చెందుతుంటాడు అప్పిచ్చేవాడు. ఉత్తమర్ణ ఏధతే, ఉత్తమర్ణ ఏధతే. ఉత్తమర్ణ ఏధతే. అధమర్ణ సర్వదా దుఃఖీ భవతి, ఉత్తమర్ణశ్చ చా శబ్దం పెట్టి ఉత్తమర్ణశ్చ ఏధతే, ఉత్తమర్ణశ్చ ఏధతే. ఉత్తమర్ణశ్చ ఏధతే.
నెక్స్ట్ నాలుగో వాక్యం చూడండి. వాణిజ్యం సుఖక మూలము మరియు వైభవం. వాణిజ్యం సుఖస్య మూలం అంటే వ్యాపారం. వాణిజ్యం అంటే వ్యాపారం. వాణిజ్యం సుఖస్య మూలం అపిచ వైభవస్య కర్త. అపిచ వైభవస్య కర్త. కర్తృ అని సంకేతం ఇచ్చాడు మహోదయ. కర్తృ శబ్ద కర్త వస్తుంది. ఓకేనా? వైభవస్య కర్త. వాణిజ్యం సుఖస్య మూలం. వాణిజ్యం అనేది వాణిజ్యం సుఖస్య మూలం. వాణిజ్యం సుఖస్య మూలం వైభవం అపిచ వైభవస్య కర్తృ. వైభవస్య కర్త. కర్త రాసుకో. మూల పదం అది కర్త. వైభవస్య కర్త. కర్తృ అంటే కర్త అండి. మూల శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనంలోకి వచ్చి కర్త అవుతుంది. వైభవస్య కర్త అంటే ఆ వాణిజ్యమే కర్త. అప్పుడు వైభవానికి కూడా కర్త అంటే వాణిజ్యం. వైభవం తీసుకున్న ఆ వాణిజ్యమే కారణం అనమాట. అస్తం. నెక్స్ట్ రాసుకోండి. వణిజానాం ఏంటి వాక్యం ఏంటి? బని అని చెప్పాము ఇక్కడ. వణిజానాం దుకాణేషు వణిజానాం ఆపణేషు. వణిజానాం ఆపణేషు. వణిజానాం ఆపణేషు. వణిజానాం ఆపణేషు. వణిజాం వణికాం. వణిజాం కాదు, వణికాం రాసుకోండి. అంటే వణిక్కే షష్ఠి ఒకే వణిజాం వస్తుంది. వణిజాం వస్తుందండి. లేదు, మీరు చెప్పింది కరెక్ట్. వణిజానాం కరెక్ట్. వణిజానాం రూపంలో వణిజామనే ఇచ్చారండి 125వ పేజీలో. వణిజాం ఇస్తే వణిజానాం ఇచ్చారా? షష్ఠీ విభక్తి బహువచనం వణిజామే. వణిజాం ఇచ్చారండి. ఓకే. వణిజాం వణిజానాం వణిజాం ఆపణేషు. వణిజాం ఆపణేషు. వణిజాం ఆపణేషు. వణిజానాం కాదు, వణిజాం ఆపణేషు. లేఖకః సంతి. లేఖక అంటే మునిముని అంటామంట. లేఖకః సంతి. వణిజానాం ఆపణేషు లేఖకః సంతి. లేఖకః సంతి. వణిజాం ఆపణేషు లేఖకః సంతి. లేఖకాః బహుశా పెట్టు. లేఖకాః సంతి. లేఖకులు ఉన్నారు. ఏకొస్తుంది లేఖకః అస్తి అని పెట్టుకుంటా కదా. బహువచనం ఇవ్వబడింది కాబట్టి లేఖకాః సంతి. లేఖకులు అంటే మునిములు, అంటే వాళ్ళు ఖాతాత బుక్కులు రాసేవాళ్ళు అనమాట. వణిజాం దుకాణేషు లేఖకాః సంతి. తే వర్తంతి రాసుకోవచ్చు. తే
ते आपणस्य आयव्ययानां च संपूर्ण संख्यानं पूर्ण संख्यानं आयव्यय ते आपणस्य आयव्ययानां च आयव्ययानां च సంఖ్యానం అంటే లెక్క. సంపూర్ణ సంఖ్యానం పూర్వ శబ్దం సంపూర్ణ సంఖ్యానం వణిక్ పంజికాయాం లిఖంతి. వణిక్ పంజికాయ అంటే వ్యాపారం యొక్క ఖాతాలో రాస్తాట. వణిక్ పంజికాయాం లిఖంతి. వణిక్ పంజికాయాం లిఖంతి. వణిక్ పంజిక అంటే పుస్తకం. వణిక్ పంజికాయాం లిఖంతి. మళ్ళీ చూడండి. వణిజాం దుకానేషు లేఖకాః సంతి తే आपणस्य आयव्ययानां च पूर्ण संख्यानां పూర్ణక సంపూర్ణ సంఖ్య పూర్ణ అనేది అవుతుంది. పూర్ణ సంఖ్యానాం లిఖంతి. సంఖ్యానమ్మ వణిక్ పంజికాయాం లిఖంతి. సంఖ్యానం మహోదయ. సంఖ్యానం పూర్ణ సంఖ్యానం అంటే మొత్తం లెక్క అంతా. పూర్ణ సంఖ్యానం వణిక్ పంజికాయాం లిఖంతి. వణిక్ పంజికాయాం లిఖంతి. అస్తు అస్తు మహోదయ. ఇందులో ఇచ్చారు అదే వాక్యం కంటిన్యూగా. దీనికి సంఖ్య వేసాం లేదు తెలియదు మనం. లిఖంతి యహ ఆయః ఇక్కడ యహ అనాలా యత్ అనాలా? ఆయః శబ్దం పుల్లింగం ఉంది కాబట్టి యహ అంటాం. ఓకే ఆయః. ఓకేనా. లేదా ఆయం అన్నా అనుకోండి. అంటే ఆయం అంటే దాని అర్థం వచ్చేసి ధనమే, అది నపుంసకలింగం. కానీ ఇక్కడ శబ్దం ఏమి ఉపయోగించాం మనం కాబట్టి యహ ఆయః లేదా ఆదాయం ఉందో అది. యహ ఆయః భవతి తద్ ఆయం ఆయमध्ये ऋणरूपेण ఇక్కడ యః ఆయః ఆయमध्ये యః రుణరూపేణ దీయతే తత్. యః ఆయमध्ये ऋणरूपेण दीयते. यः आयमध्ये ऋणरूपेण दीयते. ఇక్కడ
ఆచార్యజీ ఆ, యహ ఆయః అస్తి తత్ ఆయ మధ్యే అక్కడ కామ తర్వాత రుణరూపేణ దీయతే తత్ ఆయ పంజికాయాం లిఖ్యతే ఆ పదం అక్కడ ఉపయోగించాలి. యః ఆయః భవతి తద్ ఆయ మధ్యే అపి చ యః రుణరూపేణ వర్తతే తద్ యః ఉదార్ జాత అంటే ఇది వసూలు ఉదార్ అంటే మనం వసూలు చేస్తాము అది తీసుకోవాలి ఇక్కడ. కరెక్ట్ అండి. ఇక్కడ శబ్దం అంటూ మనకి ఇక్కడ తీసుకునే గ్రహించడానికి మనం గ్రహిస్తున్నాం కదా అక్కడి నుంచి, దానికంటే శబ్దం ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. రుణం అంటే ఇక్కడ కబ్జా అంటే కబ్జాని మాత్రం ఇచ్చారు. అస్తు ఇక్కడ అంతిమంలో ఆయ వ్యయ వివరణే, ఆయ మధ్య అంటే ఆయ వ్యయ వివరణే లిఖ్యతే అన్నట్టుగా మనం ఇక్కడ తీసుకుంటాం. ఒక్క నిమిషం చూడండి. యః ఆయః భవతి తత్ ఆయ మధ్యే అపి చ యః ఉదారః భవతి ఉదార జాతః అంటే గ్రహించబడుతుందో, యః గృహ్యతే తద్ రుణరూపేణ ఆయ వివరణే లిఖ్యతే. ఆయ వివరణే లిఖ్యతే అంటే ఆయ వివరణ ఏదైతే ఉందో పుస్తకం ఉందో దాంట్లో రాయబడుతుంది అన్నమాట. ఇది అన్వయం చేసుకుని చెప్పాను అక్కడ. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా ఆన్సర్? అలాగే తీసుకోండి. యః ఆయః వర్తతే తద్ ఆయ మధ్యే, ఆయః వర్తతే తద్ ఆయ మధ్యే తద్ ఆయ మధ్యే అపి చ యః యద్గృహ్యతే, యః కాదు యద్గృహ్యతే, యద్ధనం గృహ్యతే, యద్ ఆయః గృహ్యతే, యద్ గృహ్యతే అంటే వస్తువు రూపంలో వస్తుంది. యద్ గృహ్యతే తత్ ఉదార రూపేణ రుణరూపేణ ఆయ వ్యయ వివరణే లిఖ్యతే. ఆయ వ్యయ వివరణే లిఖ్యతే. రుణరూపేణ ఆయ వ్యయ వివరణే లిఖ్యతే. అస్తు వా? యః ఆయః వర్తతే యదా భవతి తద్ ఆయ మధ్యే అపి చ యద్ గృహ్యతే తత్ రుణరూపేణ ఆయ వ్యయ వివరణే లిఖ్యతే. ఈ రుణాల ఖాతా అనే దానికి నామినీ అనే ఒక పదం ఇచ్చారు కదా మహోదయ. ఎక్కడండి? నామినీ అంటే ఉదార్ ఖాతే అనే సప్తమి ఉదార్ ఖాతే అని అన్నాడు. నామ్ని శబ్దం వచ్చిందా? నామ్ని సప్తమి ఉదార ఖాతే. అప్పుడు నామ్న్యాం రాసుకోవచ్చు. ఉదార ఖాత వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు గురుగారు ఆయః వర్తతే తద్ ఆయ మధ్యే యద్ ఉదార జాతి ఏంటండి? ఇది మీరు ఇక్కడ దాకా చెప్పారు కదండి. యః ఆయః భవతి తద్ ఆయ మధ్యే అపి చ యద్ యః రుణరూపేణ గృహ్యతే అని చెప్పి తద్ రిజిస్టర్ లో రాస్తారు. యద్ గృహ్యతే తద్ రుణరూపేణ యద్
गृह्यते तद् ऋणरूपे ऋणरूपेण నామ్నే आय లిఖ్యతే. ఏదైతే రుణంగా आय व्यय తీసుకుంటారో विवरण लिख्यते। దానిని ఇది ముందు రాసుకోండి, ఒకవేళ అది కూడా మనం విందాం మీరు చెప్పింది కూడా, ఓకేనా? దాన్ని మనం సెర్చ్ చేసుకోండి. ఇది రాశారా ముందు, ఒకటి రాద్దాం, దాంట్లో మనం ఏదైనా సంశోధన మనం చేసుకుందామండి. ఆ వాక్యం పూర్తిగా చెప్పడానికి చివర ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు రాశాను, ఇప్పుడు చెప్పండి. ఆయః భవతి తద్ ఆయమధ్యే అపి చ యః యద్ గృహ్యతే తద్ రుణరూపేణ. ఆ తర్వాత ఏం చెప్పారండి? ऋणरूपेण आय व्यय विवरण लिख्यते। మహోదయ आय व्यय తెలుగులో विवरण लिख्यते। మహోదయ తెలుగులో ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఆదాయపు ఖాతాలోను, రుణం ఏదైతే ఉందో దాన్ని రుణాల ఖాతాలోను రాస్తారు అంటే కరెక్ట్ అవుతుందా? అందుకే మనం అదే రకంగా చెప్పాం. ఇప్పుడు యః ఆదాయ వర్తతే ఆదాయ ఆయ మధ్య అంటే ఆదాయ ఖాతంలో, యః మళ్ళీ చెప్పాను. తర్వాత యః ఆయ అపి చ. ఆయ భవతి తత్ ఆయ మధ్యే యః రుణరూపేణ దీయతే తన్మూల్యాం నామ్న్యాం నామ్న్యాం చ లిఖ్యతే అన్నారు. అంటే మూల్య రూపేణ దీయతే నామ్న్యాం చ లిఖ్యతే అలా అంటున్నారా? అంటే ఆదాయ రూపం ఇచ్చింది, ఆదాయం వచ్చింది ఏదైతే ఉందో అది ఖాతాలో రాస్తున్నామని చెప్పి. అస్తు, ఇప్పుడు ఒకటి రాసుకోండి, దాంట్లోనే అంటే నేను మళ్ళీ మీకు సంశోధన చేసి చెప్తాను. ఇప్పుడు యః ఆయ వర్తతే ముందు ఒక రాసుకోండి. యః ఆయ వర్తతే తద్ ఆయ మధ్యే అపి చ యత్ ఉదార రూపేణ గృహ్యతే అంటే ఆదాయ రూపేణ, యద్ రుణ రూపేణ గృహ్యతే తద్ आय व्यय विवरण लिख्यते। तद् आय व्यय विवरण लिख्यते। अस्तु అస్తు, మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. మీకు మన దీంట్లో ఒకే వాక్యంలో మళ్ళీ మీకు ఇబ్బంది పడం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వాక్యం చూడండి. దైనిక ఆయ వ్యయం దైనిక పంచికాయాం లిఖంతి. దైనిక ఆయ వ్యయం దైనిక పంచికాయాం లిఖంతి. लिख्यते इत्यत्र लिखा जाता है। दैनिक आय व्ययम दैनिक पंचिकायां लिख्यते। ఇక్కడ వాక్యం కంటిన్యూషన్ ఇచ్చేదన్నమాట. అస్తు, దైనిక ఆయ వ్యయం దైనిక పంచికాయాం లిఖ్యతే అపి చ పశ్చాత్ తదేవ. మారింది మహోదయ, మీరు చదివింది మారిందండి. సంఖ్య భిన్నంగా వేసాం మనం. దైనిక ఆయ వ్యయం సంఖ్య భిన్నంగా వేసుకునేదా? సరే, మన మాదిన కూడా అక్కడి నుంచి అర్థం చెప్పుకుంటున్నాం. దైనిక ఆయ వ్యయం దైనిక పంచికాయాం లిఖ్యతే అపి చ పశ్చాత్
నామానుక్రమపంజికాయాం अपि च पश्चाच्च राసుకోండి लिख्यते पश्चाच्च तद् नामानुक्रमिकपंजिकायां नामानुक्रमिकपंजिकायां नामानुक्रमपंजिकायां वर्णानुक्रमेण प्रत्येकस्य वर्णानुक्रमेण प्रत्येकस्य ग्राहकस्य आयव्ययविवरणे प्रत्येकस्य आयव्ययविवरणे प्रत्येकस्य అంటే ప్రత్యేకస్య వ్యక్తేః తన్యం ప్రత్యేక శబ్దంతో ప్రత్యేకస్య ఆయవ్యయ వివరణే లిఖ్యతే ప్రత్యేకస్య ఆయవ్యయ వివరణే లిఖ్యతే अस्तु महोदय महोदय दैनिक आयव्ययं दैनिक पंचिकायां लिख्यते पश्चाच्च तत् नामानुक्रमपंजिकायां वर्णनानुक्रमेण प्रत्येक व्यक्तेः అంటే प्रत्येकस्य ఆయవ్యయ వివరణే లిఖ్యతే అస్తు ఇది ఒక వాక్యం రాసుకొని తర్వాత మీట్లో సందేహాన్ని చూద్దాం వ్యాపారి రోజుకు రోజు తన లెక్కను చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నాడు వణిక్ దినం ప్రతిదినం ప్రత్యహం వణిక్ प्रत्यहम अति प्रत्यकम प्रत्यहम वणिक प्रत्यहम स्वीयं संख्यानं स्वीयं संख्यानं అంటే లెక్క స్వీయం సంఖ్యానం अति सूक्ष्मतया गणयन्ति अति सूक्ष्मतया गणयन्ति अति सूक्ष्मतया गणयन्ति वणिक प्रत्यहं स्वीयं संख्यानम् अति सूक्ष्मतया गणयन्ति అతి సూక్ష్మతయా గణయంతి దానికంటే ముందు పదం కూడా గణయంతి ఎందుకు గణయంతి ఎందుకు వణిక్కనే చెప్పుకున్నాం కదా గణయంతి ఎందుకు వణిక్ వణిజో వణిజ ఓకే గణయంతి గణయతి అక్కడ దాన్ని వణిజ పెట్టేసుకుని వణిక్ అంటే ఏకవచనం వణిజ పెట్టుకొచ్చుకుని ఇక్కడ ఎందుకంటే పదం మనకు బహువచనం ఇచ్చారు కాబట్టి వణిక్ స్థానంలో వణిక్ వణిజో వణిజ రాసుకోండి వణిజ ఇబ్బంది దాంట్లో మీకు అర్థం తెలిస్తే ఇక్కడ కర్తను బట్టి క్రియాబాధ మారిపోయింది తెలిస్తే సరే ఓకే అండి దానికంటే ముందు పదంలో కూడా వర్ణనానుక్రమేణ ప్రత్యేకస్య సంఖ్యానే సంఖ్యానం అక్కడ మనం ఏం చెప్పాం ఆయ వ్యయ వివరణే కాకుండా సంఖ్యానే రాసుకోండి ఎందుకు
ఆ శబ్దానికి సంఖ్య అనే శబ్దం వచ్చింది. సంఖ్యానే లిఖ్యతే, సంఖ్యానే లిఖ్యతే రాసుకోండి. సంఖ్య అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం? సంఖ్య అంటే ఈ లెక్క, లెక్కలో రాసుకోండి. ఇక్కడ ఈసాబు అని ఉంది కదా, ఈసాబు అంటే లెక్కలో, సంఖ్యానం అంటే లెక్కలో రాసుకోండి. ఆ ప్రత్యేక వ్యక్తి యొక్క లెక్క ఏదైతే ఉందో ఆ లెక్కలో రాసుకోండి. ప్రతి వ్యక్తి యొక్క లెక్క మనం ఖాతా రాస్తాం కదా, అలాగా. ఓకే, ఇప్పుడు చెప్పండి ఉదకన మళ్ళీ వాక్యాల్లో. ఇక్కడ మహోదయ పూర్వ వాక్యంలో ఏం చెప్పారండి? ప్రత్యేకస్య ఏంటండి? సంఖ్య ప్రత్యేకస్య పూర్వ వాక్యం ప్రత్యేకస్య సంఖ్యానే లిఖ్యతే. సంఖ్య సంఖ్యానే, సంఖ్యానే లిఖ్యతే. ఓకే. మహోదయ, ఈ 7వ వాక్యానికి ఆన్సరు ఇదేనండి. దైనిక ఆయవ్యయం దైనిక పంజికాయాం లిఖ్యతే పశ్చాచ్చ తత్ నామానుక్రమ పంజికాయాం వర్ణానానుక్రమేణ ఆయవ్యయ వివరణే లిఖ్యతే. అదేనండి 7వ వాక్యానికి. అక్కడే ప్రత్యేకస్య సంఖ్య అని రాసుకోండి. ఆయవ్యయ కాకుండా ప్రత్యేకస్య సంఖ్యానే. సంఖ్య అని ఆయవ్యయ వివరణ లేదు. ఓకే, దాని స్థానం రాసేసుకోండి. సంఖ్య నాకు ఆ శబ్దానికి తత్కాల కనపడకుండా చెప్పేశాను. సంఖ్య అనే రాయాలి. సంఖ్యానే లిఖ్యతే. ఒకసారి ఇంకోటి సార్, ఈ 6వ సెంటెన్స్ ఏదైతే లాభం ఉంటుందో అది ఆదాయ పుస్తకంలో, మరియు ఏదైతే అప్పు ఇచ్చామో అది అప్పు పుస్తకంలో రాస్తూ ఉంటాడు. అది ఇది ఆన్సర్ ఏంటండి? నేను అన్ని కొంచెం కన్ఫ్యూజింగ్ గా రాసుకున్నాను ఇక్కడ. యహ ఆదాయః అస్తి, యహ ఆదాయః వర్తతే అంటే యహ ఆయః వర్తతే. ఆదాయం అంటే ఆయః వర్తతే. ఆదాయ వర్తతే అది 6వ, నేను 5వది అనుకుని రాస్తున్నాను. సరేనండి, అది 6వది. ఓకే సార్, సరే. ఇక్కడ ఒకటే సంఖ్య ఇచ్చారు అన్నిటికీ. వాక్యం పెద్దగా ఇచ్చారు మనకి, వంకలు మా భిన్నంగా వేసినట్టున్నాం. వస్తువా? ఓకే సార్, వస్తా. ఈ కవిత గారు రాశారండి? ఆచార్యజీ లేదు, అది రికార్డ్ చేసుకున్నాను, తర్వాత రాస్తాను. పంజికాయం కరెక్టేనా? అలానే పంజికాశం శిలింగ్ కానీ పంజికాయం కరెక్ట్ అండి. అస్తువా? ఇంకా సందేహాలు ఈ వాక్యంలో? जो आमदनी होती है उसे आय मध्य, और जो उदार जाता है, ఇక్కడ ఉదార జాత అనే దానికి మనకు ఇక్కడ పదము నామ్ని శబ్దం ఇవ్వబడింది. నామ్ని అంటే ఉదార ఖాతేమే, అది ఉదార ఖాతా శబ్దం. ఇప్పుడు ఉదార జాత అంటే గ్రహించబడుతుందో, ఇక్కడ దానికి మనకు ఆచార్యజీ తెలుగు వాక్యము ఏంటంటే 5వది మొత్తము చదువుతున్నాను ఒక్కసారి. వ్యాపారస్తుల యొక్క దుకాణాల యందు మునీములు ఉంటారు. వారు దుకాణం యొక్క జమా ఖర్చులను లెక్కల పుస్తకంలో రాస్తుంటారు. ఏదైతే లాభం ఉంటుందో అది ఆదాయం యొక్క పుస్తకములో, మరియు ఏదైతే అప్పు ఇచ్చామో అది ఖాతా పుస్తకములో రాస్తుంటాడు. తర్వాత దైనిక ఉదార జాత, ఇక్కడ ఉదార జాత ఇస్తాము అంటున్నా, అట్లా ఆ రకంగా అయితే దీయతే ఆ పదం ఉపయోగించాలి అక్కడ మనం. ఆదాయ పుస్తకంలో జో ఉదార జాత ఏది ఇస్తామో అది ఉదార పుస్తకంలో అంటే నామ్న్యాం, దీయతే అంటే ఇస్తామో. అప్పుడు ఉదార జాత శబ్దానికి ఇక్కడ మనకి కింద దీయతే శబ్దం ఇచ్చారా మీరు చెప్పండి, అలాగా రాసుకోవచ్చు. కంటిన్యూ చదవండి మళ్ళీ. ఇంకా ఏదైతే లాభం ఉంటుందో అది ఆదాయ పుస్తకంలో, మరియు ఏదైతే అప్పు ఇచ్చామో అంటే ఇక్కడ దీయతే, అదే కదా? అంతే, దీయతే. ఇచ్చామో దీయతే తద్ నామ్న్యాం లిఖ్యతే, రాస్తుంటాడు. తర్వాత దైనిక ఆయ వ్యయములు రోజువారీ పుస్తకంలో రాస్తుంటారు.
మరియు తరువాత అదే లేఖనం పంజీకరణ పుస్తకములో వర్ణానుక్రమంగా ప్రతి వ్యక్తి యొక్క ఖాతాలో వ్రాయబడుతుంది. ఇదంతా కరెక్ట్ అయిపోయింది. సందిగ్ధత అక్కడ ఉన్నది మనకు ఈ తెలుగు వాక్యంలో స్పష్టమైంది. అక్కడ మనకి ఎందుకు ఉదార జాత అంటే మనం తీసుకుంటాం అండి, తీసుకున్నాం కాదు ఇస్తున్నాం. అక్కడ దీయతే ఉదార జాతాయ శబ్దానికి మనం జాతాయ శబ్దాన్ని గ్రహించే అర్థం తీసుకుంటున్నాను, అక్కడ అట్లా తీసుకున్నాను. అది కరెక్ట్ కాదు. ఉదార జాత ఇస్తున్నాయి, జాత ఇస్తున్నాం, అక్కడ దీయతే అప్పు ఇస్తున్నాము, అది ఉదార ఖాతాలో రాస్తున్నాం. ఇప్పుడు ఆ పదంతో స్పష్టమైంది కాబట్టి దీయతే ఒకసారి మళ్ళీ చూసుకోండి కావాలంటే. మహోదయ, మీరు రుణరూపేణ గృహ్యత అన్నారు, అది దీయతే అని మార్చాలి, అంతే కదా? అంటే పదం ఇచ్చారు కదా, గృహ్యతే చెప్పిన గృహ్యతే కాకుండా దీయతే, గృహ్యతే గ్రహించడం అవుతున్నాం. దీయతే తదు రుణరూపేణ లిఖ్యతే. యత్ రుణరూపేణ దీయతే రుణరూపేణ ఆయ వ్యయ వివరణ లిఖ్యతే. రుణరూపేణ ఆయ వ్యయ వివరణ లిఖ్యతే. ఇప్పుడు రాసేదా కవిత కాదు? ఆచార్యజీ లేదు. ఓకే, నేను రాయిస్తాను తర్వాత మీకు. ఇది కొంచెం పెద్ద వాక్యంగా ఉంది. కామాలు పెట్టుకుని పోతుంది మనం అక్కడ, దాన్ని వాక్యం ముందు ఉంచుకోవాలి. యః ఆయః వర్తతే తద్ ఆయ మధ్యే अपि च यद्दीयते तद् ऋणरूपेण आयव्यय विवरणे लिख्यते. दैनिक आयव्ययं दैनिक पंजिकायां लिख्यते. पश्चात् नामानुक्रम पंजिकायां वर्णनानुक्रमेण प्रत्येकस्य व्यक्तेः यदा ओन्ली प्रत्येकस्य व्यक्तेः यदा प्रत्येकस्य संख्याने लिख्यते. అది మనకు వాక్యం సంపూర్ణం. అస్తు వా? ఓకే అండి. ఇక్కడ ప్రత్యేకస్య లేకపోతే ప్రత్యేక గ్రాహకస్య అని కూడా అనొచ్చు కదా మహోదయ? ఏంటండి ఇక్కడ ప్రత్యేకస్య అన్న దగ్గర ప్రత్యేక గ్రాహకస్య ఇది అర్థం. ప్రత్యేకస్య వ్యక్తి అంటే గ్రాహకులే అంటారు కదా, ఎవరైతే ఉన్నారో వ్యక్తి అంటే గ్రాహకుడే కదా. అస్తు తర్హి ఈ రకంగా మనం ఈ అభ్యాసం 24లో ఉండేటువంటి మనము తెలుగు అదే అక్కడ తత్తు కూడా చెప్పారు కదా, పశ్చాచ్చ తత్ నామానుక్రమ పంజికాయం అని చెప్పారు కదా, తత్ అక్కర్లేదా? ఉండాలండి. ఉండాలా? ఓకే సార్. పశ్చాచ్చ తత్ నామానుక్రమ పంజికాయాం వర్ణనానుక్రమేణ ప్రత్యేకస్య సంఖ్యానే లిఖ్యతే. ఓకే, అదే చెప్పారండి, కరెక్టే. సరే. తత్ ఇత్యుక్తే తే సంఖ్యానం ఇది అర్థः. తత్ర తత్ ఇత్యుక్తే తే సంఖ్యానం. కవిత तथा किल तत् तत् इत्युक्ते ते संख्यानम् इति अर्थं किल? అదే అవును. अस्तु वा? अस्तु महोदय, अस्तु महोदय.
ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఒకటి మన పుస్తకం ఇలాగే మనకు 3 భాగాలు ఉన్నాయి కదా, ప్రారంభిక రచనానువాద కౌముది, రచనానువాద కౌముది, మనం చెప్పిన 3వ భాగం ప్రౌఢ రచనానువాద కౌముది. ఓకేనా? అందులో అది 1వ బుక్ దాదాపు అంటే అయిపోయింది. అది త్వరలో మనకు వస్తుంది, ప్రింటింగ్ మధ్యలో ఉంది. కాబట్టి ఆ పుస్తకాలు మీకు పంపిస్తాము. ఓకేనా? దాంట్లో ఎవరైతే మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారో నేను చెప్తాను, మీరు అడ్రస్ అప్పుడు పెట్టి ఒకేసారి పెట్టారనుకోండి, మీకు పోస్ట్ చేస్తాం, పోస్ట్ లో మీరు ఇచ్చి తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మీకు దగ్గరికి వచ్చేస్తాయి. అలా ప్రయత్నిస్తూ అనుకూలంగా దగ్గర ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది నేను చెప్తాను, టైం పడుతుంది పుస్తకాలు రాగానే. జస్ట్ ఒక అది సూచన, క్లాసెస్ మేము వినలేదు గురువు గారు, మాకు అర్థమవుతుంది అంటారా? అతి ఉత్తమంగా అర్థమవుతుందండి. కాబట్టి ఆ భయం లేకుండానే మనం ఆ రకంగా పుస్తకం తయారు చేసాం. ఓకేనా? కనిపిస్తుందా మీకు ఇక్కడ? అది మహోదయ మనం చెప్పిన పాఠాలండి. అందులో మహోదయం మనకి చెప్పినవి అందులో బుక్ గా తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్స్ కూడా రాశాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇబ్బంది లేకుండా పరిశిష్టంలో అన్ని బాగా అర్థమవుతాయి. మరి ఆ సమస్య ఉండదు. ఓకేనా? మహోదయ రచనానువాద కౌముది కూడా ఇస్తారా? రచనానువాద కౌముది అది కూడా వస్తుందండి. అది కూడా త్వరలో, దానికి ఒక నెల అటు తేడా వస్తుంది. ఓకేనా? ఇది సిద్ధం చేసి ముందు సిద్ధమై అదే ముందు రావాల్సింది. సరే, చిన్న పుస్తకం సిద్ధమైంది కానీ ముందు దీన్ని తీసుకొచ్చేసాము. ఓకేనా? మీకు కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో? మహోదయ దృశ్యతేవా మహోదయ ఏమి కనబడట్లేదు సార్. బ్లాక్ స్క్రీన్ ఉంది అంతే. కనపడుతుంది మహోదయ, ఇప్పుడు కనబడుతోంది. ప్రారంభ రచనానువాద కౌముది. ఓకేనా? కనబడుతోంది. ఓకే 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 కనబడుతోంది. అది మీకు రాగానే మీకు చేస్తే మీరు అడ్రస్ పంపించదు. దగ్గర అనుకూలంగా వాళ్ళు తీసుకొని పోవచ్చు, ఇబ్బంది లేదు. నేను అట్లా కొన్ని పుస్తకాలు మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తా, అట్లా మీరు కూడా కావాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చు మనకి. ఓకేనా? అది ఒక సూచన చెప్పాను. నెక్స్ట్ 2వ పుస్తకం రాగానే అది మీకు తెలియజేస్తాను. అస్తు. ఇది చాలా సరళంగా ఉంటుంది. అన్ని కూడా మనకు ఆన్సర్స్ కూడా మనకి వెనక వైపు ఇచ్చేసాము. ప్రతి ఒక్కరు నియమాలు కూడా అన్ని వ్యవస్థితంగా చెప్పబడ్డాయి. ఇంకా ప్రారంభంలో ఉన్న వాళ్ళకి చెప్పాలనుకుంటే మనకు సహాయపడుతున్నాడు. ఓకే? ప్రతి ఒక్కరు దీన్ని క్రమంగా చదివిన వాళ్ళని కూడా ఆ బుక్ ను క్రమంగా చదివినట్లయితే అర్థమవుతుంది. మన బుక్ సహాయం తీసుకుని కూడా మనకు ఆన్లైన్ లో రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ రికార్డింగ్ వింటూ కూడా మనం దీని సహాయం చేత దీని ఉపయోగాన్ని ఎక్కువగా మీరు గ్రహించవచ్చు అన్నమాట. ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. చాలా సరళంగా ఉంటుంది. మీకు అవగాహన వచ్చేస్తుంది దీని బట్టి. ఓకేనా? అది భవిష్యత్తులో మీకు తెలియజేస్తాను. అస్తు. ఓకే, మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ పాఠం రేపు మొదలు పెట్టుకుందాము. ఎవరికైనా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పాఠంలో? ఇంకా అంటే మహోదయ మీరు మా క్లాస్ లో చెప్పింది అదే నోట్స్ అలాగే మనం బుక్ గా తయారు చేసాం కదా మహోదయ. అందులో మరి ఇంకా మరి కఠినం ఏమి ఉండదు అనుకుంటున్నాను. అంటే కొత్త వాళ్ళు ఎవరికైనా ఉన్న వాళ్ళు ఏదైనా కానీ కఠినం అంటే ఏముండదు. ఈ పుస్తకాలు అసలు కఠినం ఉండదు. ఈ పుస్తకం చదివిన వాళ్ళకైతే ఈ ప్రథమ పుస్తకం అయితే ఆడుకుంటూ మీరు బాగా చదువుకోవచ్చు. ఎవరైతే ప్రౌఢ రచనాత్మకంలో భాగం తీసుకుని నిత్యం వస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ పుస్తకం అత్యంత సరళంగా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీకు ఎటువంటి సందేహం వచ్చినా, ఎటువంటి రకాల అర్థం కాకపోయినా వాక్య నిర్మాణంలో, వాక్య రచనలో మీరు వెనకబడి ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? అస్తు అండి. ఈ వాక్య ఇప్పుడు మనకి చెప్పిన పాఠంలో ఎవరికి సందేహాలు లేవు కదా? అస్తు. శాంతి. భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్కారం అండి. నమస్తే మహోదయ.
నమస్తే మహోదయ.